6 గ్యారంటీ పథకాలను ప్రకటించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అయితే సుదీర్ఘంగా 10 సంవత్సరాల తరువాత అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి 100 రోజుల్లో ఇచ్చిన హామీలనన్నీ అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన 8 నెలల తరువాత పూర్తి స్థాయి బడ్జెట్ ని ప్రవేశపెడుతున్నట్టు మల్లు భట్టి విక్రమార్క గారు ప్రకటించారు. ఈ బడ్జెట్ 2,90,000 కోట్ల రూపాయల ప్రతిపాదనలను అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నామంటూ ఆయన ప్రకటించి అనేక కార్యక్రమాలకు బడ్జెట్లు అయితే కేటాయించడం జరిగింది. రాష్ట్రంలో 44 లక్షల మంది వృద్ధుల, వితంతువుల, ఒంటరి మహిళల, ఇతర చేతి వృత్తులు చేసుకునేవారు మరియు ముఖ్యంగా దివ్యాంగులు అనేవారు బడ్జెట్ లో చేయూత పెన్షన్లను పెంపు చేసి ఆగస్టు నెల నుంచి ఇస్తారని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. 8 నెలల కిందట ప్రజాపాలన కార్యక్రమంలో చేయూత పెన్షన్ కి దరఖాస్తు చేసుకున్నటువంటి 20 లక్షల మంది దరఖాస్తుదారులు కూడా ఇక్కడ మాకు బడ్జెట్ లో పెన్షన్ ను పెంపు చేస్తారు, కొత్త పెన్షన్లు ఇస్తారని ఆశగా ఎదురు చూస్తుంటే ఈ యొక్క బడ్జెట్ లో ఈ చేయూత పెన్షన్ సంబంధించి ఎటువంటి ప్రతిపాదనలను ప్రభుత్వం అయితే చేయలేదు. అంతేకాదు రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలు ఆశగా ఎదురు చూస్తున్న మహాలక్ష్మి పథకం నెలకు 2,500 కార్యక్రమానికి సంబంధించి కూడా ఈ బడ్జెట్ లో ప్రభుత్వం ఎలాంటి నిధులు కేటాయించలేదు. అసలు ఆ పథకం ఊసే ఎత్తలేదు. అంతేకాదు నిరుద్యోగులకు 4,000 రూపాయల భృతి ఇస్తామని ప్రకటించింది. అసలు ఆ నిరుద్యోగ భృతికి సంబంధించి నిధులు కేటాయించలేదు. అసలు ఆ యొక్క పథకాన్ని పేరే ఈ బడ్జెట్ లో ఉచ్చరించనే లేదు. దీంతో ఈ బడ్జెట్ లో తమకు నిధులు కేటాయించి చేయూత పెన్షన్ ఇస్తారని ఆశగా ఎదురు చూస్తున్న 44 లక్షల మంది లబ్ధిదారులు, 1 కోటి మందికి పైగా మహాలక్ష్మి పథకం ద్వారా మాకు ఇక మీదట నెల 2,500 వస్తుందని ఎదురు చూస్తున్న మహిళలు, రాష్ట్రంలో 35 లక్షల మందికి పైగా ఉన్నటువంటి నిరుద్యోగ యువత తమకు నిరుద్యోగ భృతి వస్తుందని ఆశలు పెట్టుకోగా తీరా బడ్జెట్ ప్రవేశపెట్టడంతో ఈ ఆశలన్నీ కూడా అడియాశలు అయ్యాయని చెప్పక తప్పదండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే అది శిలా శాసనం అంటూ మల్లు భట్టి విక్రమార్క గారు ఇటీవల కాలంలో పదే చెప్తూ ఉన్నారు. అంతేకాదు ఇటీవల పట్టణ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు కూడా ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న కొత్త చేయూత పెన్షన్లను త్వరగా అర్హులను గుర్తించండి అంటూ ఇటీవల అధికారులకు సూచించడం, అలాగే చేయూత పెన్షన్లను పెంపు చేస్తున్నామని బడ్జెట్ లో 22,000 కోట్లు కేటాయించాలంటూ ఈ మేరకు ఆర్థిక శాఖ మంత్రికి నివేదికలు పంపినట్టు, త్వరలోనే చేయూత పెన్షన్ ని వృద్ధులకు 4,000, దివ్యాంగులకు 6,000 రూపాయలు చేస్తామని ఆమె ప్రకటించడంతో ఈ మేరకు బడ్జెట్ మీద భారీగా ఆసరా పెన్షన్దారులు కావచ్చు, నిరుద్యోగులు, అలాగే రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన మహిళలు అయితే చాలా వరకు ఆశలు పెట్టుకోగా ఆశలన్నీ కూడా అడియాశలు అయ్యాయని మనకు ఈ బడ్జెట్ ప్రతిపాదనలను బట్టి తెలుస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీ పథకాలకు సంబంధించి గృహజ్యోతి పథకానికి నిధులు కేటాయించింది. అలాగే 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కు సంబంధించి నిధులను కేటాయించింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కూడా ఈ మేరకు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని కూడా ఘనంగా ప్రకటించిన ఆర్థిక శాఖ మంత్రి గారు ఈ 6 గ్యారెంటీ పథకాల్లో అతి ముఖ్యమైనటువంటి మహాలక్ష్మి పథకం మహిళలకు 2,500, అలాగే చేయూత పథకమైనటువంటి వృద్ధులకు 4,000, దివ్యాంగులకు 6,000 రూపాయల పథకానికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో విస్మయం కలుగుతూ ఉంది. ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ ఇదిగో పెంచుతాం అదిగో పెంచుతాం అంటూ చేస్తూ వస్తున్న మాటలన్నీ ఒట్టి మాటలేనా? లబ్ధిదారులు అయితే తీవ్ర నిరాశకు గురవుతున్నారండి. ఈ బడ్జెట్ లో కొద్దో గొప్ప చెప్పుకొచ్చేది ఏంటంటే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి నిధులను కేటాయించడం. ఇందులో 5 లక్షల రూపాయలు లబ్ధిదారుడికి ఇస్తూ ఉంటే 2 లక్షల రూపాయలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 3 లక్షల రూపాయల వరకు ఖర్చు పెడుతుంది. ఈ ఒక్కటి తప్ప మిగిలిన 6 గ్యారెంటీ పథకాలకు సంబంధించి తీవ్ర నిరాశనైతే ఈ బడ్జెట్ కలిగించింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదండి. అంతేకాదు ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తామని, కాలేజీకి వెళ్లి చదువుకునేటువంటి మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడం కోసం వారికి ఫ్రీ స్కూటీ ఇస్తామని, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, 5 లక్షల రూపాయల జాబ్ భరోసా కార్డు ఇస్తామని, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇలా అనేక రకాల హామీలు ఇచ్చినప్పటికీ వీటికి సంబంధించి బడ్జెట్ లో నిధులు కేటాయించకపోవడం, వీటికి సంబంధించిన సమాచారాన్ని బడ్జెట్ లో పేర్కొనకపోవడం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఇంకెప్పుడు అమలు చేస్తుందా అనే అనేక సందేహాలకైతే తావిస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం పక్కనున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసి నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో 8 లక్షల కోట్లకు పైగా అప్పు ఉందని, అప్పుల కుప్ప చేసిపోయారు కేసీఆర్ గారని విమర్శిస్తున్న రేవంత్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా 12 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉంది. అయినప్పటికీ అక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వృద్ధులకు 4,000, దివ్యాంగులకు 6,000 ఇస్తామంటూ హామీ ఇచ్చింది. ఇచ్చిన మాట మేరకు వచ్చిన
కేవలం 20 రోజుల్లోనే ఈ పెన్షన్లు పెంచి ఈ మేరకు లబ్ధిదారులకు అందివ్వడం జరిగింది. అంతేకాదు మన తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వడం లేదు, వీల్ చైర్కే పరిమితమై కాళ్ళు చేతులు లేనటువంటి దివ్యాంగులకు ఆంధ్రప్రదేశ్ లో 20,000 రూపాయలు ఇస్తుండగా ఈ మేరకు దీర్ఘకాలిక వ్యాధులు, కిడ్నీ, ఫైలేరియా, బోధకాలు వంటి బాధితులకు 10,000 రూపాయలు ఇస్తూ ఉంది. కానీ మన తెలంగాణలో అటువంటి పెన్షన్లు ఏవి లేవు అనుకోండి. అయినప్పటికీ ఇక్కడ ముఖ్యంగా దివ్యాంగులకు 6,000 రూపాయల పెన్షన్, అలాగే వృద్ధులకు 4,000 రూపాయల పెన్షన్ ఇదిగో ఇస్తారు, రేపిస్తారు, మాపిస్తారు అంటూ వారైతే ఆశలు పెట్టుకుంటూ ఉండగా ఈ బడ్జెట్ లో ఈ మేరకు ఆసరా పెన్షన్ కి సంబంధించి ఎలాంటి ప్రకటనను ప్రభుత్వం చేయకపోవడం, నిధులు కేటాయించకపోవడంతో ఈ మేరకు వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర నిరాశకు గురయ్యారని చెప్పక తప్పదు. అధికారంలోకి వస్తే తమకు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తారు అని ఆశలు పెట్టుకున్నటువంటి తెలంగాణ సమాజానికి రేవంత్ రెడ్డి గారు ఎంతైనా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపులను బట్టి కొత్త చేయూత పెన్షన్లు ఇప్పుడప్పుడే ఉండే అవకాశం లేదు. అలాగే వృద్ధులకు, దివ్యాంగులకు చేయూత పెన్షన్ పెంపు ఇప్పుడప్పుడే చేసే అవకాశం లేదని, వీటి మీద ప్రభుత్వం ఎటువంటి దృష్టి సారించలేదని ప్రస్తుతానికైతే మనకు అర్థమవుతూ ఉందండి. అంతేకాదు మహాలక్ష్మి ద్వారా మహిళలకు ఇవ్వాల్సిన 2,500 కూడా ఇప్పుడప్పుడే ఇచ్చే అవకాశం లేదు. ఈ బడ్జెట్ లో కేటాయింపులను బట్టి మనకైతే తెలుస్తూ ఉంది. ఒక పార్టీ ఎన్నికల్లో అనేక హామీలు ఇస్తుంది, కానీ అధికారంలోకి వచ్చిన ఈ హామీలలో అతి ముఖ్యమైనటువంటి హామీలను ముందుగా నెరవేరుస్తుంది, ఆ తర్వాతే చిన్న చితక హామీలను నెరవేరుస్తుంది. కానీ ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా ఇస్తామంటుంది, కానీ రైతు భరోసా గురించి నిధులు కేటాయించలేదు. ఇంకెప్పుడు ఇస్తారు? 8 నెలలు అవుతుంది. దీని మీద మంత్రివర్గ ఉపసంఘం కమిటీ వేసి జిల్లాల్లో తిరుగుతున్నారు. ఇప్పటికే 5-6 జిల్లాల్లో తిరిగి రైతుల నుంచి ఈ మేరకు సలహాలు తీసుకుంటున్నారు. రైతులు కూడా 10 ఎకరాల వరకు కట్ ఆఫ్ పెట్టి ఇవ్వాలని దాదాపు 90% మంది రైతులైతే ఈ మేరకు ఇప్పటికే ఈ యొక్క మంత్రివర్గ సంఘానికి తమ అభిప్రాయాన్ని తెలియజేసినప్పుడు ఇంకా ఈ రైతు బంధుకు సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సింది ఏముంది? ఎవరైతే సాగు చేసే రైతులు ఉంటారో అలాంటి వారందరికీ 10 ఎకరాల వరకు కట్ ఆఫ్ పెట్టి రైతు బంధుని ఇవ్వడమే. కానీ ఈ రైతు బంధుకు సంబంధించి కూడా ఎలాంటి నిధులను కేటాయించలేదు తెలంగాణ ప్రభుత్వం. ఈ 6 గ్యారెంటీ పథకాల అమలుకు సంబంధించి తెలంగాణ ప్రజల్లో అయితే సందిగ్ధత నెలకొంది. అనేక అనుమానాలు అయితే ఈ మేరకు ప్రజల్లో నెలకొని ఉంది. రుణమాఫీ చేశాము అనే సంతోషం కాంగ్రెస్ పార్టీకి ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడంతో పూర్తిగా పోయిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ఎదురు చూస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించకపోవడంతో ఈ మేరకు ప్రజలు తీవ్ర నిరాశకు గురై ఉన్నారు. ప్రభుత్వం పైన కూడా వ్యతిరేకత వస్తూ ఉంది. రేవంత్ అన్న ఈ విషయాన్ని గుర్తించి ముందస్తు జాగ్రత్త పడి, ఎందుకంటే 10 సంవత్సరాల పాటు నేనే సీఎం అంటున్నారు. 10 ఏళ్ళు రేవంత్ అన్న గారు పర్వాలేదు, సంతోషం. కానీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చినప్పుడు మాత్రమే ఇది సాధ్యపడుతుంది తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేని పక్షంలో 10 సంవత్సరాల పాటు సీఎం గా ఉండడం అనేది 10 ఏళ్ళు అది కొంచెం ఆలోచించాలి అన్నగారు. ఎన్నికల సమయంలో ఈ పథకాలను అమలు చేస్తాము అంటూ ఇచ్చిన హుషారు అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసే విషయంలో ఆ హుషారు అయితే మరి సీఎం రేవంత్ అన్నగారిలో లేదు. అన్నగారు కాస్త హుషారు తెచ్చుకుని ఈ 6 గ్యారెంటీ పథకాలపై కాస్త దృష్టి పెట్టి వీలైనంత త్వరగా ఈ పథకాలను లబ్ధిదారులకు అందజేసినట్లయితే 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉండేందుకు అవకాశం ఉంటుంది. అలా కాని పక్షంలో వృద్ధులు, వితంతువులు, నిరుద్యోగులు, అలాగే మహిళల ఆగ్రహానికి అన్నగారు గురి కావాల్సి వస్తుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం రేవంత్ రెడ్డి గారు త్వరలోనే ఈ 6 గ్యారెంటీ పథకాలను అమలు చేసి లబ్ధిదారులకు ఈ సంక్షేమ పథకాలను అమలు చేయాలని ఆశిద్దాం. నమస్కారం.